ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ డ్యువల్ డిస్ప్లే తోటి ఉన్న మిడ్ రేంజ్ మొబైల్ అన్బాక్స్ చేద్దాం. లావా కొత్తగా లాంచ్ చేసింది బ్లేజ్ డువో అని చెప్పేసి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే రీసెంట్లీ ఒకటి లాంచ్ చేసింది కదా, లావా అగ్ని 3 అని చెప్పేసి. అందులో ఫ్రంట్ AMOLED డిస్ప్లే, రియర్ సైడ్ కూడా ఒక సెకండరీ AMOLED డిస్ప్లే ఉండింది. సేమ్ అదే మోడల్లో డిట్టో దానిలాగానే ఉంది ఇది, కానీ రీజనబుల్ ప్రైస్. ఇది 14,999కే లాంచ్ చేశారు, అంటే బ్యాంక్ ఆఫర్ తోటి కలుపుకొని. మీకు డ్యువల్ డిస్ప్లే ఆ ప్రైస్ రేంజ్లో అంటే ఈ సెగ్మెంట్లో ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇంకా వేరే ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి. లావా మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్, ఇంకా మీకు క్లీన్ ఆండ్రాయిడ్ తోటి వస్తుంది కాబట్టి బ్లోట్వేర్ ఇంకా యాడ్స్ ఏమి ఉండవు కదా, మస్తు అంటే నీట్గా నడుస్తుంది. అయితే ఇంట్రెస్టింగ్ మొబైల్ కదా, ఏ పార్ట్ మిస్ అవ్వకండి, కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా అట్లనే లైక్ కొట్టేసిండ్రు కదా, కొట్టేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మనం ఇది లావా బ్లేజ్ డువో స్మార్ట్ ఫోన్ విత్ డ్యువల్ డిస్ప్లే, డ్యువల్ AMOLED డిస్ప్లే అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నేను మొన్న చెప్పినా కదా, మొత్తం మిడ్ రేంజ్ మొబైల్స్ది అన్ని బ్రాండ్స్లో యుద్ధాలు నడుస్తున్నాయి. అరౌండ్ 15,000 ప్రైస్ రేంజ్లో ఒకటికి మించి ఒక కొత్త మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. రీసెంట్లీ లావా డ్యువల్ డిస్ప్లే తోటి అగ్ని 3 అని లాంచ్ చేసింది కదా, మళ్ళీ ఇంకోటి సేమ్ అట్లనే లావా బ్లేజ్ డువో కూడా లాంచ్ చేసింది. ఇది కూడా డ్యువల్ డిస్ప్లేది, అంటే బ్యాక్ సైడ్ కూడా మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది, చిన్న డిస్ప్లే, సెకండరీ డిస్ప్లే. ఫ్రీ సర్వీస్ అట్ హోమ్, అంటే డీటెయిల్స్ మీరు నేను లింక్ ఇస్తాను కదా, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. బాక్స్ పైన 20,000 చిల్లర ఉంది, కానీ ఇది బ్యాంక్ ఆఫర్ తోటి కలుపుకొని 14,999కే అవైలబుల్ ఉంది 3 కలర్స్లో. ఇంకా 1.5 ఇంచెస్ది మీకు సెకండరీ AMOLED డిస్ప్లే ఉంటుంది. 3D కర్వ్డ్ ఫుల్ HD ప్లస్ 120 Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. 6.67 ఇంచెస్ది 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, ఇంకా MediaTek Dimensity 7025 ప్రాసెసర్, ఇంకా ఇది 128GB వేరియంట్. క్లీన్ ఆండ్రాయిడ్ 14 OS తోటి వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, ఇంకా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ఉంది. అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. లావాలో నాకు నచ్చేది ఏంటంటే క్లీన్ ఆండ్రాయిడ్ OS ఉంటుంది, ఇంకా మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కదా, ఇంకా కొంచెం బాగానే ఉంటుంది. ఇది యాక్సెసరీస్ ప్యాకెట్లో మీకు ఒకటి ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్ వచ్చింది. కేస్ క్వాలిటీ అది లావాయి బాగానే ఉంటాయి, చూడొచ్చు మీరు ఇక్కడ. ఇంకా మీకు అది వచ్చేసి వారంటీ డీటెయిల్స్ అవి అంటే నేను లింక్ ఇస్తాను. ఇంకా ఇందులో ఒక కార్డు కూడా వస్తుంది, అది వీడియో మీరు కావాలంటే ఇక్కడ పాజ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే అదే ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ డీటెయిల్స్ అన్నీ దానిపైన ఉన్నాయి. ఇంకా యాక్సెసరీస్ కూడా మీకు ఒకటి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది. ఇంకా Type-C to Type-C కేబుల్ వచ్చింది. దాన్ని 5000 mAh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి, ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి. ఇంకా ఇక్కడ మీకు ఫోన్ పైన అడ్వైజరీ, అంటే మీకు స్క్రీన్ ప్రొటెక్టర్, UV ప్రొటెక్టర్ వేసుకుంటే వారంటీ వాయిడ్ అవుతుందని రాస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ మినీ స్క్రీన్ యాక్షన్స్, డబుల్ ట్యాప్ చేసి వేక్ చేయొచ్చు, మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే స్లీప్ చేయొచ్చు, ఇంకా స్వైప్ చేస్తే అవన్నీ జెస్చర్స్ గురించి డీటెయిల్స్ రాస్తున్నాయి. ఇది మన మొబైల్ లావా బ్లేజ్ డువో డ్యువల్ డిస్ప్లే. మీకు ఫ్రంట్ వచ్చేసి 6.67 ఇంచెస్ డిస్ప్లే, రియర్ వచ్చేసి 1.58 ఇంచెస్. రెండు AMOLED డిస్ప్లేసే. ఇది బాగుంది కలర్, ఆర్కిటిక్ వైట్. ఇంకో 2 కలర్స్ కూడా ఉన్నాయి. ఇది చూడొచ్చు 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇంకా ఇక్కడ పంచ్ హోల్, ఇంకా దాని ఇయర్ పీస్ గ్రిల్ కూడా చూడొచ్చు. సింగిల్ స్పీకరే ఉంది. 3D ఎడ్జ్ కదా, మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బోత్ సైడ్స్ ఇట్లా ఎడ్జ్ ఉండేసి స్లిమ్ డిజైన్ ఉండేసి, ఇంకా ఇక్కడ దాని ఫినిషింగ్ అది చూడొచ్చు. ఇది పవర్ బటన్, ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్. లావా బ్రాండ్ క్వాలిటీ బాగానే ఉంటాయి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయింది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ఉంది. ఇంకా ఇటు సైడ్ మీకు ఏం లేదు. బాటంలో మీకు దాని సిమ్ ట్రే కూడా ఒకసారి తీసి చూపించేస్తాను. ఇది సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా వచ్చింది. డ్యువల్ 5G సిమ్ సపోర్ట్ ఉంది. మెమరీ ఎక్స్పాండ్ చేసుకోలేరు, 128GB వేరియంటే కదా ఇది. ఇందులో 2 5G సిమ్స్ అట్లా వేసుకోవచ్చు. ప్రైమరీ మైక్, ఇంకా Type-C పోర్ట్, ఇంకా మీకు డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ ఉంది. ఓసారి దీన్ని అంటే వీడియో అది ప్లే చేసేసి మీకు సౌండ్ అవుట్పుట్ అవన్నీ కూడా డాల్బీ అట్మాస్ అట్లా ఏం సపోర్ట్ లేదు. ఇంకా మీకు స్టీరియో స్పీకర్స్ కూడా లేవు. లావా 5G అని రాసేసి మిల్కీ వైట్. ఇది యాక్చువల్గా ఆర్కిటిక్ వైట్ అని బాగుంది కలర్. ఇక్కడ 64 మెగాపిక్సెల్ రియర్ AI కెమెరా, డ్యువల్ కెమెరా సెటప్ చూడొచ్చు. ఇంకా డిస్ప్లే కూడా అక్కడ సైడ్లో ఉంది కదా, ఆన్ చేసి చూపిస్తా. ఒకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ది, ఇంకోటి సోనీ సెన్సర్ ఉన్న కెమెరా, LED ఫ్లాష్ ఉంది. ఓవరాల్ నాకు ఓకేనే అనిపించింది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి కొన్ని కెమెరా శాంపుల్స్ అవి తీసేసి కొద్దిసేపు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్, ఇది లావా బ్లేజ్ డువో డ్యువల్ డిస్ప్లే మొబైల్ కదా, అసలు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లుక్స్ అవి చాలా బాగుంటాయి. సేమ్ అగ్ని 3 లాగానే ఉంది. 185 grams వెయిట్ ఉండేసి, 8.45 mm థిక్నెస్ ఉండేసి, దాని రియర్ కెమెరా సెటప్ అది చూడడానికి స్టైలిష్, ఆ డిస్ప్లే లుక్ అది బాగుంటుంది. ఇంకా ఇది 6.67 ఇంచెస్ 120 Hz ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇక్కడ పంచ్ హోల్, ఇంకా దాని 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ అవి కూడా బాగున్నాయి. ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్, ఇంకా అక్యురసీ కూడా బాగుంది.
బాగుంది. బెజిల్స్ అసలు బెజిల్లెస్ అని చెప్పొచ్చు, అంత బాగుంది. కలర్స్ అవి కూడా బాగున్నాయి. కొంచెం కూలర్ సైడ్ ఉంది. మీరు చూస్తారు కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా దాని రెజల్యూషన్ అది అని అంటే మీకు 1080x2400 ఉండేసి 394 ppi అవుతుంది. 16.7 మిలియన్ కలర్స్, 8-bit డిస్ప్లే. యూఐ అది 120 హెర్ట్స్ది కదా, స్మూత్ ఉంది. ఇంకా అసలు ఇందులో ఇది క్లీన్ ఆండ్రాయిడ్ 14 OS తోటి వస్తుంది. యాడ్స్, బ్లోట్వేర్ లాంటివి లేవు కాబట్టి మీకు ఎలాంటి కిరికిరి ఉండదు. మస్తు స్మూత్గా నడుస్తుంది. ఈ ఫోన్స్లో నాకు నచ్చింది అదే. ఇంకా 5000 mAh బ్యాటరీ, మీకు 1 డే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను మ్యాక్స్ దీని ఎంత బ్రైట్నెస్ వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. నోటిఫికేషన్స్ ప్యానల్ అది, క్విక్ సెట్టింగ్స్ అవి చూడొచ్చు. నేను మ్యాక్స్ పెట్టి పెట్టాను పగలు. ఇంకా ఇక్కడ దాని అబౌట్ ఫోన్లో డీటెయిల్స్ ఒకసారి అన్నీ చూపించేస్తాను. ఇది డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది ఇందులో. ఇంకా బ్లూటూత్ వర్జన్ 5.3, ఇంకా ఇది IP64 స్ప్లాష్ ప్రూఫ్ కూడా ఇది. ఇంకా మీకు ఇందులో కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. 8+ మీరు ఇక్కడ 8GB వర్చువల్ మెమరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ అంటే 128GBలో ఆల్రెడీ 19GB అవుట్ ఆఫ్ ది బాక్స్ యూజ్ అయిపోయింది. ఇంకా ఇది ఆండ్రాయిడ్ 14 తోటి వస్తుంది కదా. ఇంకా డిస్ప్లే సెట్టింగ్స్ అంటే ఇందులో ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. అడాప్టివ్ బ్రైట్నెస్, మీకు ambient లైట్ సెన్సర్ కూడా ఉంది. ఇంకా కలర్, టెంపరేచర్, నార్మల్, వివిడ్ అట్లా అడ్జస్ట్ చేయొచ్చు. కానీ ఇవన్నీ ఏం చేసే అవసరం లేదు. కొంచెం మీకు ఒకవేళ అనిపిస్తే కొంచెం కూల్, మీరు ఇక్కడ డిఫాల్ట్ కాకుండా వామ్ పెట్టుకుంటే కొంచెం, లేకపోతే మాన్యువల్గా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా ఓకేనే ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. ఇంకా ఎడ్జ్ లైటింగ్ ఉంది. ఇంకా రిఫ్రెష్ రేట్ అంటే డిఫాల్ట్ 120 హెర్ట్స్ పెట్టి వచ్చింది. ఇంకా బ్యాటరీ అట్లా సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆటో పెట్టుకుంటే అవసరం లేనప్పుడు అది 60కి వెళ్ళిపోతుంది. బ్యాటరీ కొంచెం ఇంకెక్కువ అంటే బ్యాకప్ ఇస్తుంది. ఇంకా 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి మీకు 1 గంటన్నరలో అట్లా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. కానీ ఒక 1 డే అయితే వచ్చేస్తుంది నార్మల్ యూజర్కి. ఇంకా గేమింగ్ ఫోన్ కాదు కానీ గేమింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7025 4.9 lakh అట్లా అంటూ స్కోర్ ఉంటుంది. కాబట్టి క్యాజువల్ గేమింగ్కి అట్లా వాడొచ్చు. కానీ ఎక్కువసేపు గేమింగ్ అట్లా చేస్తే కొంచెం హీట్ అయ్యేలాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ బ్యాకే. ఇంకా కెమెరా యాప్ అంటే మీకు నైట్ మోడ్, వీడియో, ఫోటో, ఫిలిం ఎఫెక్ట్స్ బాగుంటాయి ఇందులో. ఇంకా పోర్ట్రేట్ మోడ్, బ్యూటీ మోడ్, మోర్లోకి వెళ్తే మీకు గ్రూప్ ఫోటో, AI ఎమోజీ, జిఫ్, ప్రో వీడియో, డ్యువల్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ప్రో మోడ్ ఉంది. ఇంకా పానోరామా, USD, స్లో మోషన్ అన్నీ ఉన్నాయి. మ్యాక్రో అన్నీ ఎవ్రీథింగ్ ఇచ్చారు. ఇంకా ఇది మీకు 2Kలో వీడియో అట్లా షూట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. మీకు రియర్ కెమెరా 2K 30లో షూట్ చేస్తుంది. ఫ్రంట్ మాత్రం మీకు ఫుల్ HD 1080 30లో షూట్ చేస్తుంది. ఇంకా షటర్ ల్యాగ్ కూడా పెద్దగా ఏం లేదు. ఇక్కడ మీకు వీడియో క్వాలిటీ అంటే 2K ఫుల్ HD HD VGA. మామూలుగా 2K పెట్టేసుకుంటే బెటర్. ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కానీ ఎలక్ట్రానిక్ ఉంది. ఇంకా మీకు అస్సలు షటర్ ల్యాగ్ అది ఏం లేదు. నాకు కెమెరా క్వాలిటీ ఓకేనే అనిపించింది. దాన్ని అంటే పర్ఫార్మెన్స్, వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, ఆటో ఫోకస్ అక్యురసీ, కొంచెం వీడియో కలర్స్ క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ బాగుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటే బాగుండేది. ఇది దాని కెమెరా సెటప్. ఇంకా రియర్ మీకు సెకండరీ డిస్ప్లే 1.58 ఇంచెస్ది. ఇది కూడా AMOLED డిస్ప్లేనే. మీరు ఇట్లా స్వైప్ చేసి అన్ని ఇక్కడ నుంచి మీకు కాల్ నోటిఫికేషన్స్ ఎవ్రీథింగ్ వస్తాయి. ఇంకా దాన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మినీ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటాయి. ఇప్పుడు మీకు యూట్యూబ్ వీడియో ప్లే చేసేసి దాన్ని స్పీకర్ అవుట్పుట్, ఇంకా డిస్ప్లే క్వాలిటీ కూడా ఒకసారి చూపించేస్తా. సింగిల్ స్పీకర్ అయినా సౌండ్ అవుట్పుట్ అది బాగుంది. అంటే డాల్బీ అట్మాస్ అట్లా ఏం సపోర్ట్ లేదు. కాకపోతే ఓకే, మీరు మీడియా ఎంటర్టైన్మెంట్కి, దానికి మీడియా వాచింగ్కి యూజ్ చేయొచ్చు. ఇంకా ఫొటోస్ అంటే ఇవి డే టైంలో తీసినాయి ఫొటోస్ నాకు ఓకే అనిపించినాయి. కలర్ సాచురేషన్ అక్యురేట్ ఉంది. ఇంకా కాంట్రాస్ట్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. 15,000 రూపీస్కి నాకు మొబైల్ ఓకేనే అనిపించింది. మెయిన్ నాకు క్లీన్ ఆండ్రాయిడ్ OS, చెత్త చెదారం ఏం ఉండకుండా ఉంటాయి కదా, అలాంటి ఫోన్స్ నాకు నచ్చుతాయి. ఇక్కడ ఫ్రంట్ ఇంకా రియర్ కెమెరాది మీరు క్వాలిటీ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ రియర్, ఫ్రంట్ రైట్ సైడ్ది. ఫ్రంట్ కెమెరాలో కొంచెం వైట్ బ్యాలెన్స్ అవుట్ అయింది. ఇది ఫ్రంట్ సెల్ఫీ కెమెరా. వీడియో క్వాలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా ఇది వచ్చేసి రియర్ కెమెరా వీడియో. ఇక్కడ 2K 30లో షూట్ చేసిన. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన లావా బ్లేజ్ డ్యువల్ డిస్ప్లే తోటి ఉండేసి కర్వ్డ్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, వైడ్ వైన్ L1 సపోర్ట్, HDR10 సపోర్ట్. మీరు 2K వరకు వీడియోస్ అట్లా ఎంజాయ్ చేయొచ్చు. వీడియో షూట్ కూడా చేయొచ్చు. 15,000లో మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇంకా అట్లనే ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.